బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక భారతంలో ఉంటుంది చిత్రమైన కథ శాంతి పర్వంలో. సృష్టి అంతా చేసేట విపరీతంగా పెరిగిపోతుంది సృష్టి, ప్రతి జీవరాశి పెరిగిపోతుంది, కోట్లు 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 కోట్లు, ఎక్కడ చోట్లేదు. అంటే మృత్యువు లేదు అప్పటికి, సృష్టి ప్రారంభంలో మృత్యువు లేదు, అంత పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక ఏడ్చట. ఆ రోదన నుంచి రుద్రుడు పుట్టాడు. రోదన అధ్యాయతే ఇది రుద్రహ అంటారు. ఏం చేయాలి దానికి? చిన్నపిల్లాడు చూడండి, ఒక్కోసారి ఆట ఆడేటప్పుడు ఓ గిన్నెలో ఇంకో గిన్నె, ఓ పెట్టెలో ఇంకోటి ఏదో పెట్టేస్తాడు, అది రాక ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ పెట్టేసింది వాడే, రాలేదంటాడు. లేదా ఒక్కోసారి వాడు ఉన్న గదికి లోపల గడి వేసుకుంటాడు, బయట నుంచి మన్నదీయమంటాడు. లోపల వాడు గడి వేసుకున్నాడు, బయట నుంచి మన్నదీయమంటాడు. వాడు గడి వేసుకున్న విషయం వాడికి కూడా తెలియదు, ఒక్కోసారి కావాలనే చేస్తాడు. అలాగా బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా చేసిన పని ఏమిటంటే సృష్టి అంతా పెరిగిపోతుంది, ఏం చేయాలో ఎట్లా ఏం చేయాలో ఎట్లా అని బాగా జుట్టు ఉంది కాబట్టి పీకేసుకున్నాడు, ఏడుతూ కూర్చున్నాడు. రోదనా జాయితే యతు రుద్రహ, ఆ రోదనంలోంచి రుద్రుడు పుట్టాడు. నువ్వేం కంగారు పడకో, నేను చూసుకుంటా అందరి సంగతి, నేను సంహారం కోసం పుట్టా అని ఆయన మృత్యువును పుట్టించాడు. అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడికి ఒక్కడికే ఉంటుంది.